హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా బాగుంటుందండి. అందరూ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. చాలా ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ అండి ఇది, క్యాప్సికమ్ ఆలు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు అన్నది కొంచెం మగ్గాలి బాగా. ఇలా మగ్గిన దాంట్లో ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, ఆ టమాటా వేసేసాను. అది కూడా కొంచెం కలుపుకొని ఇది కూడా మగ్గించాలండి. ఇలా మగ్గిన దాంట్లో నేను ఒక కప్పు క్యాప్సికమ్ వేసాను, అలాగే ఒక కప్పు ఆలు కూడా వేసేసాను. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసుకుని అది కొంచెం ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో కొంచెంసేపు ఫ్రై అయిపోయింది కదండి, ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. అవ్విన తర్వాత నేను ఇందులో రుచికి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు నేను కారం వేస్తున్నానండి. ఫుల్గా తీసుకున్నాను. కారం వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను. కొబ్బరి పొడి ఉంటుంది కదండి మన ఇంట్లో, అవి నేను ఫుల్గా 2 స్పూన్లు, పెద్ద స్పూన్తోనే 2 స్పూన్లు ఫుల్గా తీసుకుని అవి కూడా వేసాను. వేసుకుని మీకు ఇంకా ఎక్కువగా ఇష్టం ఉంది అంటే వేసుకోవచ్చండి. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. అలాగా ఇవన్నీ వేసుకుని బాగా ఒకసారి ఫ్రై అవనివ్వాలండి కొంచెం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపడా వాటర్ అన్నది వేయాలండి. కొంచెం వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి మనం. వాటర్ వేసేసాను. వాటర్ వేసి ఒకసారి కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. నాకు అలా సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. మధ్యలో మనం మూత తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి. కర్రీని అన్నది కలుపుకుంటూ ఉండాలి. అది మనకి ఎంత గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు కావాలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా వేసి కొంచెంసేపు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇలా కొంచెం దగ్గరకు వచ్చిందండి. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. లంచ్ బాక్సుల్లోకి గట్టా చాలా ఈజీగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఉండరు కదండి. క్యాప్సికమ్ ఆలు కర్రీ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.